రాజా దశరథో నామ రజకుంజరవాజిమాన్ పుణ్యశీలో మహాకీర్తి ఇక్ష్వాకూణాం మహాత్మన. ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి మహాత్ముడైనటువంటి ఆ దశరథ మహారాజు గారు అయోధ్య నగరాన్ని రాజధానిగా చేసుకుని కోసల దేశాన్నంతటినీ పరిపాలిస్తూ తన ధర్మాన్ని తాను కాపాడుకుంటూ అందరినీ కాపాడుతూ హింసా ప్రవృత్తి లేకుండా పెద్ద మనసుతో ప్రవర్తిస్తూ రాజుకుండవలసిన లక్షణములన్నింటినీ సంతరించుకుని ఎంతో కీర్తి పొందినటువంటి వాడు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులన్న నలుగురు కుమారులను కని సత్యమునకు కట్టబడడం కోసం ధర్మానికి నిలబడడం కోసం పెద్ద కుమారుడైన రాముణ్ణి పిలిచి 14 సంవత్సరముల అరణ్యవాసం చెయ్యమని పంపిస్తే తమ్ముడైన లక్ష్మణుడితో భార్య సీతమ్మతో కలిసి రాముడు దండకారణ్యానికి అరణ్యవాసానికి వెడితే జనస్థానంలో 14,000 మంది రాక్షసుల్ని సంహరిస్తే కరదూషణాదుల్ని సంహరిస్తే కోపించినటువంటి రావణాసురుడు మాయామానుష రూపం కలిగినటువంటి మారీచుణ్ణి ప్రయోగించి రామచంద్రమూర్తి నుంచి సీతమ్మని అపహరించి తీసుకొచ్చి లంకాపట్టణంలో బంధీకృతుణ్ణి చేస్తే సీతమ్మని అన్వేషిస్తూ బయలుదేరినటువంటి రామచంద్రమూర్తి పంపాతీరంలో ఉన్నటువంటి సుగ్రీవుడితో చిలిమి చేసి సుగ్రీవుణ్ణి రాజ్యభ్రష్టుణ్ణి చేసిన ఆయన అన్నగారైనటువంటి వాలిని ఒక్క బాణంతో సంహరించి సుగ్రీవుడికి ఉపకారం చేస్తే ప్రత్యుపకారం చేయడం కోసం సుగ్రీవుడు అన్ని దిక్కులకు వానరములను పంపితే దక్షిణ దిక్కుకు వచ్చినటువంటి హనుమాను పేరు కలిగిన నేను రాత్రంతా వెతికి తెల్లవారుగావున యథారూపం యథావర్ణం యథా లక్ష్మీంచ నిశ్చితం మత్స్రౌషం రాఘవస్యాహం సేయమాసాదితామయ. సీతమ్మ ఏ రంగుతో ఏ బట్ట కట్టుకుని ఏ నగలు వేసుకుని ఎట్లా ఉంటుందని రామచంద్రమూర్తి నాకు చెప్పారో అటువంటి సీతమ్మను దర్శనం చేసి కృతార్థుడనయ్యాను అని ఆగిపోయారు. ఆగిపోగానే ఆ తల్లికి ఇన్నాళ్ళు లేని రామకథ వినపడింది. ఓ నా కోసం రాముడు ప్రయత్నిస్తున్నాడు. వెంటనే జడ విప్పేసుకుంది. తస్యాశుభం వామమరాళ పక్ష్మ రాజీవృతం కృష్ణ విశాల శుక్లం ప్రసందతైకం నయనం సుఖీశ్యా మీనాహతం పద్మ వివాభితామ్రం. ఎంత అద్భుతమైన శ్లోకం చేశారో మహర్షి. అమ్మవారి ఎడమకం నదిరింది అనలేదు. ఎంత బాదిరిందంటేట బాగా లోతైనటువంటి ఒక సరోవరంలో అడుగునున్నటువంటి కాడ పై వరకు ఉంటే దాని మీద ఎర్రటి తామర పువ్వు పూస్తే ఆ నీటిలోంచి అడుగున వెడుతున్నటువంటి ఒక చేప కాడ దగ్గర ఆగి మళ్ళీ బయలుదేరే ముందు తోక కదిలితే తోక ఆ కాడకి తగిలితే కాడ మీద ఉన్న తామర పువ్వు నీటి మీద కదిలితే ఎంత అందంగా కదులుతుందో సీతమ్మ యొక్క ఎడమ కన్ను అట్లా కొట్టుకుందిట. అట్లా భుజం ఎదిరిందిట, అలా ఊరు తొడ అదిరిందిట. నాకు శుభం ఉంది అని ఆ తల్లి ఆశ్చర్యపోయింది. ఒక్కసారి చూసేటప్పటికి తత శాకాంతరైలీనం దృష్ట్వాచలిత మానస వేష్టితార్జున వస్త్రం తం విద్యుత్ సంఘాత పింగళం. తెల్లటి బట్టలు కట్టుకుని శిశుపావృక్షపు కొమ్మలతో పగడాల వంటి మూతితో ప్రకాశిస్తున్నటువంటి హనుమని సీతమ్మ చూసి మురిసిపోయింది. అయితే ఆ తల్లి దేవి అనేక పరీక్షలు పెడుతూ ఉంటుంది. మనం సాధారణంగా పూజ చేసేటప్పుడు అంగ పూజ అని చేస్తుంటాం. అధాంగ పూజ అంటారు. అధ అంటే తర్వాత, అధ ప్రథమోధ్యాయ అంటే తర్వాత ప్రథమోధ్యాయం మొదలు పెడుతున్నాం అన్నట్టుగా అధ అంగపూజ, తర్వాత అంగపూజ చేస్తున్నాం. అంగపూజ చేస్తున్నాం అన్నప్పుడు ఏం చేస్తారు? పాదవ పూజయామి, గుల్భౌ పూజయామి, అట్లా కింద నుంచి పై వరకు మొత్తం అంతా కూడా చెప్పేస్తారు. కటిం పూజయామి, నాభం పూజయామి, ఉదరం పూజయామి, వక్షస్థలం పూజయామి, భుజౌ పూజయామి, హస్తౌ పూజయామి, కంఠం పూజయామి, చిబుకం పూజయామి, ఓష్టే పూజయామి, నాసికాం పూజయామి, కర్ణౌ పూజయామి, లలాటం పూజయామి, శిరః పూజయామి, సర్వాణ్యంగాని పూజయామి. పైనుంచి కింద వరకు పడిపోతున్న పువ్వులతో పాటు చూసేయాలి. ఒక్కొక్క అవయవాన్ని చూడమని. నువ్వు బాగా భక్తితో ఉపాసన చేసింది నిజమైతే అంగపూజ చేసేటప్పుడు ఒక్కొక్క అవయవం చెప్తుంటే నీకు కనపడాలి. అమ్మవారు హనుమ యొక్క భక్తికి పరీక్ష పెట్టింది. ఏమీ తెలియనట్టండి. క్వతే రామేణ సంసర్గ కథం జానాసి లక్షణం వానరాణం నరాణం వా కథమాసీత్ సమాగమ యాని రామస్య లింగాని లక్ష్మణస్య చ వానరా తాని భూయ సమాచక్ష్వా నమాంసోక సమావిశేత్. ఏది అసలు వానరులకు నరులకు మైత్రి ఎట్లా కలిగింది? నువ్వు ఎప్పుడు చూసావు రాముణ్ణి? లక్ష్మణుడిని ఎప్పుడు చూసావు? రాముడు ఎట్లా ఉంటాడు, లక్ష్మణుడు ఎట్లా ఉంటాడు, వాళ్ళ గుణాలు ఎట్లా ఉంటాయి నాకు వర్ణించి చెప్పు. అవి చెప్తుంటే నాకు శాంతి కలుగుతుంది చెప్పండి. మాటలా సీతమ్మ దగ్గర కూర్చొని రామచంద్రమూర్తి యొక్క గుణములన్నీ చెప్పాలి.
మహానుభావుడు కనుక హనుమ రామ కమలపత్రాక్ష సర్వసత్వమనోహర రూపదాక్షిణ్య సంపన్న ప్రసూత జనకాత్మజే. అమ్మ పుట్టుకతో వచ్చినవమ్మ, కమలపత్రముల వంటి కందులున్నవాడమ్మా, దయామూర్తమ్మ. యజుర్వేద వినీతశ్చ వేదవిద్భి సుపూజిత ధనుర్వేదే చ వేదేషు వేదాంగేషు చ నిష్ఠిత. యజుర్వేదం బాగా చదువుకున్నాడమ్మా. ధనుర్వేదం, వేదములకు ఉపాంగములు, ఉపవేదములు అన్నీ చదువుకున్నవాడమ్మా. రామో భామిని లోకస్య చాతుర్వర్ణస్య రక్షిత మర్యాదానాంచ లోకస్య కర్త కరయితాచ సహ. లోకమునందు మర్యాదను నిలబెట్టడానికి ఎవరు ఎటువంటి ధర్మాన్ని పాటించాలో నియామకం చేసి అలా ధర్మాన్ని అందరూ పాటించేటట్టుగా చూసేవాడమ్మా. రక్షిత జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్య రక్షిత. అందరి ధర్మాన్ని కాపాడుతాడు, తన ధర్మాన్ని కాపాడుకుంటాడు. ప్రత్యేకించి భక్తి కలిగినటువంటి వాళ్ళని పొదివి పట్టి కాపాడుతుంటాడమ్మా రాముడంటే. అంతటి మహానుభావుడమ్మా. తేజసాదిత్య సంకాశ క్షమయా పృథివీ సమః బృహస్పతి సమోబుద్ధ్యా యశసా వాసవో సమః. తేజసాదిత్య సంకాశ, సూర్యుడు ఎలా ఉంటాడో అటువంటి తేజస్సు కలిగిన వాడమ్మా. క్షమయా పృథివీ సమః, భూదేవి ఎంత ఓర్పు అంత ఓర్పు కలిగిన వాడమ్మా. బృహస్పతితో సమానమైన బుద్ధి కలిగిన వాడమ్మా. యశసా వాసవో సమః, కీర్తిలో ఇంద్రుడితో సమానుడమ్మా. అటువంటి వాడమ్మా రాముడని చెప్పి అప్పుడు వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమత రామనామాంకితం తేదం పశ్యదే వ్యంగుళీయకం ప్రత్యయార్థం తవానీతం తేన దత్తం మహాత్మన సమాష్టిషి భద్రం తే క్షీణ దుఃఖపలాహ్యసి. అమ్మా నీకు ఇంకా దుఃఖం లేదు, ఇదిగో రామనామాంకితమైన ఉంగరం అని చెప్పి తీసి సీతమ్మకిస్తే గృహీత్వా ప్రేక్షమాణా సా భర్తుక్కర విభూషణం భర్తాల వివసం ప్రాప్త జానకీ ఉదితాభవత్. అప్పుడే రాముడు చేసినంత ఆనందాన్ని సీతమ్మ పొందిందిట. అంటే నిజానికి ఏమి మాట్లాడాలో తెలియక అయోమయంతో ఉండిపోయినటువంటి హనుమ చేత మాట్లాడించడానికి కావలసినటువంటి మార్గాన్ని సుగమం చేసి మాట్లాడించి హనుమతో తాను మాట్లాడి తన యొక్క కేశభూషణాన్ని హనుమకిచ్చి రామచంద్రమూర్తి దగ్గరికి పంపించి రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మజం. ఇప్పుడు మాల ఉందనుకోండి, ఈ మాల ఇక్కడికి కానీ మధ్యలో విడిపోయింది అనుకోండి, అందం ఉండదు. ఈ రెండు వైపులా కలిసి ఈ మధ్యలో ఒక పుష్పగుచ్చం వేలాడుతోంది అనుకోండి, దండకు అందం. రామాయణం అన్న మాల నిజానికి ఇలా రెండు కింద విడిపోయింది సీతారాములు విడిపోయినప్పుడు. వాళ్ళని కలిపినటువంటి వాడు ఈ పుష్పగుచ్చం లాంటి వారు హనుమ. ఆ కీర్తిని కట్టబెట్టింది సీతమ్మ. తాను దర్శనమిచ్చి మాట్లాడించి విని ఆయన దగ్గర ఉంగరం పుచ్చుకొని కేశభూషణం ఇచ్చి తోకకి అగ్నిహోత్రం పెడితే తన పాతివ్రత్యాన్ని అడ్డుపెట్టి తోక చల్లగా ఉండేటట్టు చేసి ఆశీర్వదించి పుత్రుడితో సమానంగా చూసి చిట్ట చివర పట్టాభిషేకంలో అందరికీ అన్ని ఇచ్చారు. హనుమకి తెల్లటి వస్త్రాలు ఇచ్చారు రామచంద్రమూర్తి. ఇచ్చిన తరువాత మళ్ళీ ప్రత్యేకంగా సీతమ్మ మెడలోంచి హారాన్ని తీసి పట్టుకుంది. అదేమిటి సీత, అందరికీ ఇచ్చేశాం కదా, మళ్ళీ నీ మెడలోంచి హారం ఎందుకు తీసావు అంటే, ఇక వాల్మీకి మహర్షి సీతారాముల గురించి చెప్పినప్పుడు అంతర్జాతి మిపవ్యక్త ఆఖ్యాతి హృదయం హృదా అన్నారు. వాళ్ళు మాట్లాడుకోక్కర్లేదు, వాళ్ళ హృదయాలు మాట్లాడుకుంటాయి అన్నారు. ఇంకా హృదయాలు ఏం మాట్లాడుకున్నాయి? సీతమ్మ ఎందుకు తీసిందో ముత్యాలహారం తెలియక రాముడు ఎందుకు తీసావు అని అడిగితే అర్థమే ఉంది. ఆయన వెంటనే గమనించారు ఎందుకు తీసిందో. బుద్ధిర్ యశో బలం ధైర్యం నిర్భయత్వ మరోగత. మహానుభావుడు గొప్ప బుద్ధిమంతుడైనటువంటి వాడు, అన్నిటిని మించి నీ సౌభాగ్యమునకు కారణమైన వాడు ఎవరున్నాడో. ప్రదేహి శుభహేహారం యస్య తుష్టాసి భామిని పౌరుషం విక్రమో బుద్ధిర్ యస్మిన్ నేతాని సంశయ. పౌరుషము బుద్ధి విక్రమము ఇమ్మి ఉన్నవాడెవరో, ఎవరికి ప్రత్యేకంగా నువ్వు ఇవ్వాలనుకుంటున్నావో, ఎవరి కారణంగా మళ్ళీ మన ఇద్దరం కలిశామో, ఇవాళింత సంతోషంగా ఉన్నామో వారికి సీతమ్మ నీ మెడలో ఉన్న ముత్యాలహారాన్ని ఇద్దామని అనుకుంటున్నావు. ఆ ముత్యాలహారాన్ని నువ్వు అట్లాగే ప్రదేహి శుభగేహారం ఇమ్మంటే పరమ సంతోషంగా సీతమ్మ తన మెడలో ఉన్నటువంటి ముత్యాలహారాన్ని తీసి హనుమకి ఇస్తే కళ్ళకద్దుకుని మహానుభావుడు మెడలో వేసుకున్నారు. అంటే ఆ తల్లి ఎంత మాయామానుష రూపంతో ఒక పక్క తనని నమ్ముకున్న భక్తుణ్ణి అంత ఉద్ధరించింది, భవిష్యత్ బ్రహ్మని చేసింది. హనుమ అంటే నిజానికి స్వామి అయిన రామచంద్రమూర్తికి ఎన్ని మూర్తులుంటాయో అంతకన్నా వీధి వీధిన హనుమకే మూర్తులు ఎక్కువ. అంత కీర్తివంతుణ్ణి చేసింది ఎవరు? మా అమ్మ సీతమ్మ. అందుకే ఆవిడ దయకు అంతు లేదు.
త్రిజటా స్వప్నంలో త్రిజట మాట్లాడుతూ ఒక మాట అంటుంది, ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ జనకాత్మజ అలమేష పరిత్రాతుం రాక్షసో మహతో భయాత్ అంటుంది. మీరు తప్పులు చేశారని భయపడకండి రాక్షస స్త్రీలలారా, ఈ సీతమ్మ దయాళు, ఈవిడి దగ్గర ఏమీ మాట్లాడక్కర్లేదు. ఒక్కసారి చేత్తో పట్టుకున్న కర్ర అహంకారము అన్న పట్టు వదిలేస్తే నేల మీద ఎలా పడిపోతుందో అలా ఈవిడ దగ్గర పడిపోతే చాలు, ఏమీ మాట్లాడక్కర్లేదు, అనుగ్రహిస్తుంది. ఇంకా రాముడైతే యుద్ధకాండలో ప్రతిజ్ఞ చేశాడు, సకృదేవ ప్రపన్నాయి తమాస్మీత చేయాచతే అభయం సర్వభూతేభ్యో దదామ్యే తద్వ్రతం మమ. రామా నేను నీవాడిని అన్నవాణ్ణి రాముడు కాపాడతాడు. సీతమ్మో అది లేదు. ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ జనకాత్మజ అలమేష పరిత్రాతుం రాక్షసో మహతో భయాత్. ఒక్కసారి ఆవిడ దగ్గరికి వెళ్ళి స్వర్ణదండం పడిపోయినట్టు పడిపోతే చాలు, ఉద్ధరించి కాపాడుతుంది. అంతటి దయాళు, యథార్థం. ఆవిడ్ని అన్ని మాటలు అన్నారు ఆ రాక్షస స్త్రీలు. బ్రతికుండగా ఆవిడ శరీరాన్ని వాటాలు వేసేసుకున్నారు. మేము ఇది తింటాం అది తింటాం అన్నారు. అనకూడని మాటలన్నీ అన్నారు. రావణాసురుడి పాన్పు చేరమన్నారు. దీనో వా రాజ్యహీనో వా యోమే భక్త సమే గురు తన్నిత్యం అనురక్తస్మి యథారూపాం సువర్చల. నా భర్త దీనుడు కావచ్చు, రాజ్యహీనుడు కావచ్చు, భర్త దైవం, నేను ఆయన్ని విడిచిపెట్టను. ఏ విధంగా అయితే రోహిణి చంద్రుడితోటే కలిసి ఉంటుందో, శచీదేవి ఇంద్రుడితోటే ఉంటుందో, లోపాముద్ర అగస్త్యుడితోటే ఉంటుందో, అరుంధతి వశిష్ఠుడితో ఉంటుందో, సావిత్రి సత్యవంతుడితో ఉంటుందో, సుకన్య చవనుడితో ఉంటుందో, శ్రీమతి కపిలుడితో ఉంటుందో, కేశిని సగరుడితో ఉంటుందో, మదయంతి సౌదాసుడితో ఉంటుందో, దమయంతి నలుడితో ఉంటుందో, అట్లా నేను కూడా నీడలా విడిచిపెట్టకుండా రామచంద్రమూర్తిని అనుగమిస్తాను తప్ప ఇవాళ రాజ్యాన్ని విడిచిపెట్టిన వాడని, భర్తని విడిచిపెట్టి నీచురాలను కానని చెప్పింది. ఎక్కడ ఎప్పుడు ఎట్లా ప్రవర్తించి లోకానికి మర్యాద నేర్పాలో అట్లా ప్రవర్తించి చూపించింది. అందుకే సీతాయాస్ చరితం మహత్, అంతటి దయాస్వరూపిణి. రామరావణ యుద్ధం అయిపోయిన తర్వాత రావణుడు తెగటారిపోయాడు. హనుమని పంపించారు రామచంద్రమూర్తి సీతమ్మకి శుభవార్త చెప్పమని. హనుమ అశోకవనానికి వెళ్ళారు. సీతమ్మ దగ్గరికి వెళ్ళి, సీతమ్మ సీతమ్మ రావణాసురుడు నిహతుడైపోయాడు. ఇప్పుడు లంకాపట్టణానికి విభీషణుడు పరిపాలకుడు. అంటే నాయనా నా దగ్గర నీకు ఇవ్వడానికి ఏ కానుక లేదు, కానీ బహుశా నా జీవితంలో ఇంతకన్నా శుభవార్త మధురవార్త ఉండదు అంది. అంటే హనుమ అన్నారు, అమ్మా ఆ రోజున నేను నిన్ను అన్వేషిస్తూ వచ్చిన రోజు రాత్రి చూశాను. ఈ చుట్టూ ఉన్నటువంటి రాక్షస స్త్రీలు ఉన్నారే, వీళ్ళు నిన్ను ఎంత బాధ పెట్టారో, ఎన్ని మాటలు అన్నారో అన్నీ విన్నాను. అమ్మా నువ్వు అను, వీళ్ళందరినీ నా పిడిగుద్దులతో పొడి చేసి చంపేస్తాను, నాకు ఆయుధాలు అక్కర్లేదు. ఆయన జయమంత్రంలో చెప్తారు కదా, జయచ్యతి బలౌ రామో లక్ష్మణశ్చ మహాబల రాజా జయితి సుగ్రీవో రాఘవేణాభిపాలిత దాసోహం కోసలేంద్రస్య రామస్య అక్లిష్టకర్మణ హనుమాన్ శత్రు సైన్యానాం నిహంత మారుతాత్మజ న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరత పాదపైశ్చ సహస్రశ అర్ధయిత్వా పురీం లంకాం అవిభజ్యత మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశ్రాం సర్వరక్షసాం అంటారు. కాబట్టి ఆయనకి ఇంకా ఆయుధాలు వేరుగా అక్కర్లేదు. రాళ్ళు విసిరి చంపేస్తాను, మోకాళ్లతో తొక్కి చంపేస్తాను, పాదాల కింద పెట్టి చంపేస్తాను, మోచేతులతో పొడిచి చంపుతాను, గుద్ది చంపేస్తాను. అమ్మ నువ్వు అను, చీల్చి చెండాడేస్తాను ఈ రాక్షస స్త్రీలని అన్నారు. సీతమ్మంది, వాళ్ళ తప్పే ఉంది, వాళ్ళకి నా రక్ష. వాళ్ళ ప్రభువు రావణుడు, ఆయన ఏం చెప్పాడో వాళ్ళు అది చేశారు. ఇప్పుడు విభీషణుడు ప్రభువు, ఆయన ఏం చెప్పాడో అది చేస్తారు. నాయన మనిషికి దయ ఉండాలి అని ఆవిడ ఒక కథ చెప్పింది. ఒకనకొకప్పుడు ఒక మనిషిని పులి తరువుకొచ్చింది. తరువుకొస్తే పులి చెట్టు ఎక్కలేదని ఆయన ఒక పెద్ద చెట్టు పైకి ఎక్కేశాడు. ఎక్కేస్తే ఆ పైన భల్లూకం ఉంది. పులి అంది, నువ్వు భల్లూకానివి, నేను పులిని, మన ఇద్దరం జంతువులం, వీడు మనిషి మహాటక్కరి, కాబట్టి వీడికి నువ్వు ఆశ్రయం ఇవ్వకు, కిందకి తోసేయి, నేను తినేసి వెళ్ళిపోతాను, నీ జోలికి రాను అంది. అంటే భల్లూకం అంది, తెలిసో తెలియకో నేను ఉన్న చెట్టు మీదకి వచ్చాడు కాబట్టి నన్ను శరణాగతి చేసినట్టు నేను ఆయన్ని కిందకి తొయ్యనంది. భయపడుతూ మనిషి కూర్చున్నాడు. కింద పులి అలాగే చూస్తోంది. కాసేపటికి భల్లూకానికి నిద్ర వచ్చింది. నిద్ర వచ్చి నేను పడుకుంటాను, నీ ఒళ్ళో తల పెట్టుకు పడుకోనా అని అడిగింది మనిషిని. పడుకో అన్నాడు. భల్లూకం ఒళ్ళో తల పెట్టుకుని పడుకుంది. పులి అంది, అది భల్లూకం,
అది నిద్రలేస్తే విపరీతమైన ఆకలేస్తుంది, అప్పుడు మాటకి నిలబడదు. చక్కగా సిద్ధాన్నంలో ఉన్నావు, నిన్ను చంపుకు తింటుంది. నిద్రలో ఉంది కాబట్టి తోసేయి, తోసేస్తే కింద పడిపోతుంది, దాన్ని తిని వెళ్ళిపోతాను, నీ మానాన్ని నువ్వు వెళ్ళిపోవాలి అనగానే మనిషి భల్లూకాన్ని తోసేశాడు. తోసేస్తే భల్లూకం పైనుంచి కింద పడిపోతూ పడిపోతూ అభ్యాసవశం చేత ఏం చేసిందంటే కొమ్మలు పట్టుకుని మళ్ళీ పైకి ఎక్కేసింది. ఎక్కేస్తే పులింది, చూసావా మనిషి ప్రవర్తన, కృతజ్ఞుడు. కాబట్టి ఇప్పటికైనా నన్ను నమ్మి తోసేయండి. వాడు తప్పు చేసి ఉండవచ్చుగాక, కానీ నేనున్న చోటికి నా ఇంటికి వచ్చాడు, నేను తొయ్యనంది భల్లూకం. నాయన, ఒక జంతువు అపకారం చేసిన వాణ్ణి రక్షించింది, నేను మనుష్య స్త్రీగా ప్రవర్తిస్తున్నాను, పతివ్రతని. వీళ్ళు నాకు ఒకనాడు అపకారం చేశారని, నా యందు దోషంగా మాట్లాడారని వీళ్ళని నీతో చంపించనా? వాళ్ళకి నా రక్ష, వాళ్ళని ఏం చెయ్యొద్దంది. అంతటి దయాళు, అంత రక్షణ చేయగలిగిన తల్లి, అంత రక్షణ చేయగలిగిన తల్లి, అంత పౌరుష పరాక్రమాలు ఇవ్వగలిగిన తల్లి. అందుకే మీరు చూడండి, సీతమ్మని అన్వేషిస్తున్నంతసేపు హనుమ పిల్లి పిల్లంత అయిపోయి ఉంటారు. సూర్యే చాస్తంగతే రాత్రౌ దేహం సంక్షిప్య మారుతి వృషదం చకమాత్ర సన్ బభువాద్భుత దర్శన. పిల్లి పిల్లంత అయిపోయి భయం భయంగా ఆ చాట్ నుంచి ఈ చాట్ నుంచి సీతమ్మని వెతుకుతారు. ఒకసారి సీతమ్మ దర్శనం అయిపోయి ఆవిడ కేశభూషణాన్ని ఇచ్చింది, అది తీసి వేలికి పెట్టుకున్నారు, అంతే, ఇక భయమే లేదు. ఆవిడ ఆభరణాన్ని చేతికి పెట్టుకున్నారంతే. అమ్మవారి ఆభరణం శాక్తేయ ఆభరణం, అది పెట్టుకోగానే నిర్భయంగా ఆ తోరణం ఎక్కి కూర్చుని జయమంత్రం చెప్పి వచ్చిన వారిని అందరినీ సంహరించి రావణాసురుడి దగ్గరికి వెళ్ళి సందేశాన్ని చెప్పి తిరిగి వెళ్ళిపోయారు. ఆ తల్లి మాయామానుష రూపిణి, ఎట్లా కావాలంటే అట్లా తిప్పుతుంది కథని. పైకి ఏమీ తెలియనట్టుగా కనపడుతూ ఉంటుంది, కానీ ఎప్పుడు ఎవరిని ఉద్ధరించాలో, ఎవరిని పతనం చేయాలో, ఎవరితో ప్రతిజ్ఞ చేయించాలో, ఎట్లా రాక్షస సంహారం చేయించాలో, తాను ఎట్లా దయామూర్తిగా ఉండాలో, ఎట్లా కాపాడాలో, దాన్ని ఎప్పుడూ సర్వత్రా సర్వవిధములా నిర్వర్తించగలిగినటువంటి అద్భుతమూర్తి సీతమ్మ. అందుకే నిజానికి సీతమ్మ ఒకటే, రాముడు ఒకడు కాడు, ఇద్దరూ ఒకటే. ఆయన శక్తి ఆవిడ. సనాతన ధర్మంలో ఏమిటంటే భగవంతుని యొక్క శక్తిని భగవంతుని భార్యగా చెప్తారు. భూపసభాంతరాళమన పుష్కల వాక్చతురత్వ మాజి బాహాపటు శక్తియుని నిశమనంద అనురక్తియు ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికిన్నంటాడు భర్తృహరి. అట్లా సీతమ్మ యొక్క గొప్పతనం ఏమిటంటే ఎప్పుడు ఎక్కడ ఎవరికి వాక్పటుత్వం ఇవ్వాలో, ఎవరికి కీర్తినివ్వాలో, ఎవరికి వినయం ఇవ్వాలో, ఎవరిని వృద్ధిలోకి తేవాలో, ఎవడు ఇంద్రియములకు వశపడిపోయిన వాణ్ణి మళ్ళీ పునర్జన్మలలో తిప్పాలో, మహామాయాస్వరూపిణి ఈ విశ్వమునంతటినీ తిప్పుతూ ఉండాలో, ఎట్లా ధర్మ పరిరక్షణ చెయ్యాలో, ఎట్లా రాక్షస సంహారం చేయాలో, తాను పతివ్రతా ధర్మాన్ని ఎట్లా పాటించాలో నిరూపణం చేసిన తల్లి. భగవంతుని యొక్క శక్తి స్వరూపమే సీతమ్మ. అందుకని నిజానికి ఇద్దరు ఒకటి కాదు. అందుకే హనుమ సీతమ్మని చూసినప్పుడు అంటారు, ఈ తల్లి యథారూపమంగ ప్రత్యంగ సౌష్ఠమన్ రామస్య యథారూపం తంచేయమసితేక్షణ అంటారు. ఇద్దరొక్కలా ఉన్నారంటారు. అందుకే బాగా రామాయణం అర్థమైన వాడు మాట అడిగాడు, రాముడికి సీతమ్మ ఏమవుతుందని. ఏమవుతుంది? ఇద్దరైతే కదా, ఒకటికొకటవా, ఇద్దరూ ఒకటే. నిజానికి లోకంలో భార్యాభర్తలన్న వాళ్ళు ఇద్దరుగా కనపడుతూ ఉంటారు. తత్వత వాళ్ళిద్దరు కాదు, ఒక్కటే. ఒకటి రెండుగా కనపడుతోందంతే, కానీ మనసు చేత వాళ్ళిద్దరూ ఒకటే. అస్యాదేవ్యా మనస్తస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్ఠితం తేనీయింసి ధర్మాత్మ ముహూర్తం అభిజీవతి. రాముడి మనస్సు సీతమ్మ దగ్గర, సీతమ్మ మనస్సు రాముడి దగ్గర ఉంటాయి. అందుకే ఇప్పటికీ వివాహం చేస్తే ఆ సీతారాముల యొక్క ముద్ర వేస్తారు శుభలేఖ మీద. జానక్యాహ కమలామలాంజలి పుటేయాహ పద్మరాగాయితాహ న్యస్తా రాఘవమస్తకీ చ విలసత్కుంద ప్రసూనాయితాహ స్రస్తా శ్యామలకాయ కాంతికలితా యాయింద్ర నీలాయితాహ ముక్తాస్తా శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికాహ. వాళ్ళిద్దరి చేతులలో పట్టుకున్నటువంటి ఆ తలంబ్రాలు లోకమునంతటినీ కాపాడుగాక. ఆ సీతమ్మ తల్లి అంత గొప్పది. ఆ పైకి కనపడకుండా రామాయణంలో ఆమె యొక్క ఆ విన్యాసం, ఆ అద్భుత చారిత్రం గమనించండి అని చెప్పడానికి రామాయణానికి సీతాయాశ్చరితం మహత్ అన్న పేరు ఉంచారు. కళ్యాణ ఘట్టాన్ని స్పృశిస్తే అది పరమపావనం.
జానక్యాహ కమలామలాంజలి పుటేయాహ అన్నాం కదూ. అందుకని భద్రమస్తు, అందరికీ ఆ సీతారాముల యొక్క అనుగ్రహము సర్వకాలముల యందు కలుగుగాక అని కోరుకుంటూ, నిజానికి అదొక మహాసముద్రం ఆ ఇచ్చిన విషయం. కానీ ఏకశబ్ద సమ్యజ్ఞాత సృష్టప్రయుక్త స్వర్గే లోకే కామదుగ్భవతి అని భక్తితో ఎంత వచ్చో ఎంత తెలుసో దాన్ని చెప్పుకున్నంత మాత్రం చేత అమ్మవారు ఎంతో సంతోషిస్తుంది. అమ్మవారి గురించి చెప్పుకోవడం, ఆవిడ వైభవం గురించి చెప్పుకోవడం కన్నా సంతోషం ఏముంటుంది? మీకు నాకు సర్వకాలముల యందు ఆ సీతారాముల యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని నేను లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేతులైనటువంటి ఆ సీతారామచంద్రమూర్తి యొక్క పాదార విందములకు శిరసు తాటించి నమస్కరిస్తూ, మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. Oh